డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ పర్వత్ ప్రదేశ్ మే పావస్ ఈ లెసన్ చూద్దాం. ఇది ఒక పోయం. దీన్ని సుమిత్రానందన్ పంత్ అనే కవి గారు రాశారు. ఈ కవి పరిచయం గురించి తర్వాత సపరేట్ వీడియో ఒకటి వస్తుంది, దాంతో చూద్దాం. ఇప్పుడు ఈ లెసన్ చదువుకుందాం. ఒకసారి చదువుదాం. పావస్ ఋతు థీ పర్వత ప్రదేశ్ పల్ పల్ పరివర్తిత ప్రకృతివేష్. చెప్పండి. పావస్ ఋతు థీ పర్వత ప్రదేశ్ पल पल परिवर्तित प्रकृति वेश मेखलाकार पर्वत अपार अपने सहस्र दृग सुमन पाड़ अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार. ఇది పర్వత ప్రాంతం. పర్వత ప్రదేశ్ మే పావస్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పావస్? పావస్ పావస్ అంటే ఏంటి? వర్షా ఋతువు. వర్షాకాలం పావస్ అంటే. ఈ పావస్ అన్ని చోట్ల వస్తుంది, కానీ పర్వత ప్రదేశంలో ఎట్లా ఉంది? ఈ సుమిత్రానంద పంత్ గారు ప్రకృతి ప్రేమి. ప్రకృతి పట్ల చాలా గొప్ప, ప్రకృతి గురించి చాలా గొప్ప గొప్ప కవితలు రాశాడు. ఈ కవితలో, ఈ పద్యంలో పర్వత ప్రాంతాల్లో వర్షాకాలం సమయంలో ఎట్లా ఉంటుంది, ప్రకృతి దృశ్యం ఎట్లా ఉంటుంది, ఇది చెప్తున్నాడు. పావస్ ఋతు. పావస్ ఋతుకి పర్వత ప్రదేశ్. పర్వత ప్రాంతంలో వర్షా ఋతువు ఎట్లా ఉంది? పావస్ ఋతు. పలు పలు పరివర్తిత ప్రకృతి వేష్. పలు పలు. పలు అంటే ఏంటి? క్షణం. క్షణక్షణము పరివర్తన్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పరివర్తన్? చేంజ్. पल पल परिवर्तित प्रकृति वेश. प्रकृति वेश का मतलब क्या है? इसका स्वरूप. प्रकृति का स्वरूप हर क्षण बदलता रहता है. कब? पावस में, वर्षा ऋतु में प्रकृति का स्वरूप हर पल परिवर्तित रहता है. उसमें परिवर्तन हमेशा होता रहता है. मेखलाकार पर्वत अपार. మేఖలాకార్. మేఖలాకార్ అంటే ఏమిటి? ఈ పర్వతాల్లో వర్షం పడ్డప్పుడు, వర్షాకాలం టైంలో కొండల మీదంతా కూడా వర్షం చుట్టూ కమ్ముకుని ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, కొండల మీద వర్షం పడుతుంది. అప్పుడు మనకి కొండ పూర్తిగా కనపడదు, చుట్టూ వర్షం పడుతూ వర్షమే కనిపిస్తూ ఉంటుంది, లైట్గా కనపడుతుంది కొండలు. చూడగానే మనకి చల్లటి వాతావరణం ఉన్నట్టుగా మనసులో మనకు కూడా ఫీలింగ్ ఇక్కడి నుంచి చూసినా సరే వస్తూ ఉంది. ఇప్పుడు మేఖలాకార్ అన్నాడు. మేఖలాకార్ పర్వత అపార్. మేఖలాకార్ రౌండ్. మేఖల అనగానే మీకేం తెలియాలంటే, మేఖల అంటే రౌండ్. రౌండ్గా ఉండే ఒక ఆభరణము. మనిషి, ఇప్పుడు మీరు నడుపుకి రౌండ్గా ఒక ఆభరణం వేసుకుంటారు, దాన్ని ఏమంటారు? వడ్డాణము. హిందీలో కరధని. ఈ రౌండ్గా ఉండే ఈ కరధని యొక్క ఆకారంలో కొండ చుట్టూ చెట్లు, పూలు కనిపిస్తూ ఉన్నాయి. రౌండ్గా ఉంటుందంట. మేఖలాకార్ రౌండ్గా చుట్టూ వాటర్, వర్షం పడుతూ ఈ చెట్లన్నీ చుట్టూ ఉంటాయి రౌండ్. కొండకి వడ్డాణం పెట్టినట్టుగా మేఖలాకార్ రౌండ్గా ఉంటుంది. మేఖల అనేది ఎట్లా చూసారు ఎప్పుడన్నా? వడ్డాణం ఎట్లా ఉంటుంది తెలుసు మీకు? ఇలాగా దీనిలాగా రౌండ్గా చుట్టూ, కొండకి చుట్టూ కూడా రౌండ్గా చెట్లు, మొక్కలన్నీ దూరం నుంచి కనిపిస్తూ ఉంటాయి.
దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? కొండ వడ్డాణ పెట్టుకున్నట్టుగా ఉందంట ఆయన ప్రకృతిని అట్లా చూస్తూ ఉంటాడు. చాలా అందముగా వర్ణిస్తూ ఉంటాడు ప్రకృతిని. ఈ విధంగా వర్షాకాలంలో కొండ ప్రాంతంలో వర్షాలు పడుతూ ఉన్నప్పుడు వర్షాకాలంలో ఇంకా ఏమేమి మనం చూడొచ్చు? మేఖలాకార్ పర్వత్ అపార్. అపార్ అంటే విశాలమైన పెద్ద కొండలు. అపార్ పర్వత్, విశాల పర్వత్ మేఖలాకారంలో ఉంది. अपने सहस्र दृक समन फाड़. सहस्र సంవత్సరం ఎన్ని? 1000. दृग दृग मतलब आंख, కళ్ళు. సుమన సుమన అంటే ఏంటి? పూల్. వేల సంఖ్యలో సహస్ర దృగ్, సహస్ర వేల కళ్ళు లాగా. సుమన్ అంటే తెరుచుకుని, కళ్ళు తెరుచుకుని బాగా వేల కళ్ళు తెరుచుకుని చూస్తున్నట్టుగా కొండ చుట్టూ, కొండ మీద అంతా కూడా పూలు ఉన్నాయంట. పూల మొక్కలు కొండ మీద చుట్టూ కూడా పెరిగిపోయి పూలు పూసి ఎట్లా ఉంది చూడటానికి? వేల సంఖ్యలో కళ్ళు చూస్తున్నట్టుగా కొండ మీద పూల చెట్లు పెరిగి ఎంతో దూరం చూసినప్పుడు మనకి మామూలుగా కనిపిస్తుంది, కానీ కవులకు వేరే విధంగా కనిపిస్తుంది. కొండ తన యొక్క వేలాది కళ్ళతో చూస్తున్నట్టుగా, కళ్ళు తెరుచుకుని ఫాడగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నట్టుగా ఉందంట. అవలోక రహా హై బార్ బార్. ఏం చూస్తున్నాయి? అవలోక్ అంటే దేఖన. అవలోక రహా హై బార్ బార్. బార్ బార్ చూస్తూ ఉన్నాయి, మాటికి చూస్తున్నాయి. ఏమిటి? నీచే, క్రింద, కొండ క్రింద, జల్మే, నీచే జల్మే నిజ మహాకార్. నిజ అంటే ఏమిటి? అపన. మహాకార్ తన యొక్క ఆకారం, కొండ పేద కొండ తన ఆకారాన్ని, నీచే జల్మే కొండ కింద ఉన్న నీళ్లలో, అవలోక రహా హై బార్ బార్. ఈ లైన్ తర్వాత ఈ లైన్ చదువుకోవాలి. नीचे जल में निज महाकार. नीचे जल में अपना महाकार बड़ा आकार को बार बार अवलोक रहा है. ఈ కొండ ఏం చేస్తుంది? కింద ఉన్న నీళ్లలో తన ప్రతిబింబాన్ని బార్ బార్ మాటికి చూస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంట? తన యొక్క ఆకారాన్ని కింద ఉన్న నీళ్లలో అర్థంలో చూసుకున్నట్టుగా మనం కూడా వెళ్తూ ఉన్నప్పుడు నీళ్లలో మన ఆకారం కనిపిస్తుంది. అట్లా అది కూడా చూసుకుంటుందంట. जिसके चरणों में फला थाल दर्पण सा फैला है विशाल. जिसके చరణం में, ఏ కొండ ఇందాక చెప్తున్నాను, కొండ చూసుకుంటూ ఉంది నీళ్ళలో. దాని యొక్క చరణమే పాదాల దగ్గర, చరణ పాదాలు, దాని యొక్క పాదాల దగ్గర, పల అంటే తయారవడం, పుట్టడం, పాదాల దగ్గర పుట్టిన తాల్. తాల్ క్యా హై? తాలాబ్. తాలాబ్ మతలబ్ వాటర్, చెరువు. ఈ చెరువు ఎక్కడ పుట్టింది? కొండ యొక్క పాదాల దగ్గర. ఎందుకని కొండ యొక్క పాదాల దగ్గర పుట్టడం ఏంటి? అక్కడేమైనా మోటార్ వేశారా? ఎందుకని ఎట్లా పుడుతుంది? కొండ మీద నుంచి వర్షపు నీరు కానీ ఏదైనా సరే పారి కిందకు వచ్చేసి అక్కడ చెరువులాగా ఏర్పడుతుంది. ఈ చెరువు జిస్కే చరణమే పలా పుట్టింది.
దాని చరణములలో పుట్టిన చెరువుని దర్పణ సా ఫైలాహ విశాల దర్పణ 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 అంటే అయినా దర్పణ అద్దం. అద్దంలో కొండ తనక చూసుకుంటుందండి. జరుగుతుంది అట్లాగా ఉందా అక్కడ? కొండ అద్దంలో చూసుకుంటుంది. కింద ఉన్న నీళ్ళలో అట్లా అద్దంలో చూసుకుంటుంటే కనిపిస్తుంది ఆయన కవి హృదయం. దర్పణ సా ఫైలాహ విశాలాకారం అద్దంలో చూసుకుంటున్నట్టుంది. गिरिका गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर. गिरी क्या है? गिरी पहाड़. కొండ గిరి అంటే కొండ తెలుసు మీకు. గిరిక గౌరవ్ గాకర్ కొండ యొక్క గౌరవం, కొండ యొక్క గొప్పతనాన్ని పాట పాడుతున్నట్టుగా ఝర్ఝర్. ఝర్ఝర్ అంటే ఝర్ణ. ఝర్ణ అంటే కొండ మీద నుంచి ప్రవహించే సెలయేరు. సెలయేరు ప్రవహించేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది, హోరు సౌండ్. ఆ సౌండ్ని ఈయన ఎట్లా చూస్తున్నాడు కవి? గిరిక గౌరవ్ గాకర్ కొండ యొక్క గొప్పతనాన్ని పాడుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. ఈ సెలయేరు ప్రవహిస్తుంటే ఎట్లా ఉంటుంది? పైనుంచి కొండల మీద నీళ్ళు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సౌండ్ వస్తుంటే ఆ సౌండ్ని ఆయన ఒక పాటలాగా, కొండ గురించి పాడే పాటలాగా అంటున్నాడు, చెప్తున్నాడు. మధుమే నసనస ఉత్తేజిత కదా. ఈ పాట వింటూ ఉంటే మధుమే అంటే మస్తీమే, మస్తీ. మస్తీ అంటే మత్తుగా ఉండడం. ఆ పాట పాడుతూ ఉంటే, పాట వింటుంటే మనకి మత్తుగా ఉంటుందంట. నస నస ఉత్తేజిత. నస నస్ నస్ అంటే ఏంటి? నరాలు. నరాల్లో ఉత్తేజం కలిగిస్తూ ఉంది ఈ పాట. అంటే సెలయేరు వచ్చే వాటర్ ఫాల్స్ వస్తూ ఉన్నప్పుడు వింటున్న సౌండ్ నరనరాన్ని ఉత్తేజింపజేస్తుంది. ఇది ఎట్లా కనిపిస్తుందంట? మోతీకి లడియోసే. మోతీ అంటే ఏంటి? మోతీ ముత్యాలు. మోతీకి లడియం ముత్యాల వరుస, ముత్యాల దండ. ముత్యాల దండ వలె. సే అంటే లాగా అని. సే అనేది మామూలుగా అయితే తో, నుండి, ద్వారా, వలన ఇట్లా ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ ఈ ఐఫోన్ ఇచ్చి సే ఉన్నప్పుడు లడియో సే అన్నప్పుడు మా ముత్యాల మాల లాగా అని. మాల వలె, మాలను పోలి. సుందర్ అందముగా ఉందంట ఆ సెలయేరు. ఆ సెలయేరు ముత్యాల దండలాగా నిలువుగా వస్తూ ఉంది, వరుసగా ముత్యాలు పేర్చినట్టు. చాలా సుందర్, అందముగా ఉంది. झरते हैं झाग भरे निर्झर. झरते हैं జారుతూ వస్తుంది వాటర్. ఈ ఝాగ్ భరే అంటే నురుగు. నీళ్లు ఎక్కువ ఎత్తు నుంచి పడ్డప్పుడు నురుగు వస్తుంది. ఎట్లా ఉంటుంది నురుగు? నీరు పైకి వస్తూ ఉన్నప్పుడు నురుగులాగా కనిపిస్తుంది కొండ మీద నుంచి పడేటప్పుడు.
నురుగు వస్తున్నట్టుగా ఉంది. జరతే హై జాగ్ భరే నిర్జర్. నిర్జర్ అన్నా కానీ సెలయేరు. ఈ సెలయేరు పైనుంచి పడ్డప్పుడు నురుగు వస్తూ ఉంది. गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरवर है झांक रहे नीरव नभवर अनिमेश अटल कुछ चिंता पर. गिरिवर అంటే పహాడ్ ఎన్నాట్లాగే గిరి అన్న గిరివర్ అన్న ఒకటే. పహాడ్కి ఊరు అంటే హృదయము. హృదయం ఏంటి? లోపల నుంచి, కొండ లోపల నుంచి ఉట్టుక అంటే కొండ పక్క నుంచి ఉట్టుక లేచి పైకి లేచి ఉచ్చాకాంక్ష వస్తే తరువర్. తరువర్ అంటే ఏమిటి? పేడ్. కొండ పక్కన కొన్ని చెట్లు పెరుగుతున్నాయి. అవి గిరివరకే ఉరిసే కొండ యొక్క హృదయంలో నుండి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా వస్తున్నాయట? ఉచ్చ ఆకాంక్షావం. ఉచ్చ అంటే హై, ఉన్నతమైన. ఆకాంక్షావం, ఆకాంక్ష అంటే ఏమిటి? ఇచ్ఛ, కోరిక. ఉన్నతమైన ఆశలతో కోరికలతో ఈ తరువురు అంటే చెట్లు ఉట్టుగా బాగా పైకి పెరిగిపోయి హై ఝాంక్ రహే నీరవ నభువ. ఝాంక్ రహే హై. ఝాంక్ అంటే ఏమిటి? ఈ విధంగా చెట్లు బండ పక్కగా పెరిగి పైకి వచ్చేసి ఎంతో ఉన్నతమైన ఆశలతో ఝాంక్ రహే హై చూస్తూ ఉన్నాయి పైకి. ఎక్కడ? నీరవ నభుపర్. నీరవ అనగా ఏమిటి? నిశ్శబ్దమైన. నభ అంటే ఆకాశము. నీరవ అంటే నిశ్శబ్దంగా ఉన్న. నభ అంటే ఆకాశం. ఆకాశం వైపు చూస్తూ జాగ్రత్తగా చూస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తున్నాయి? అనిమేష్. అనిమేష్ అంటే కన్ను ఆర్పకుండా చూస్తున్నాయి. అటల్. అటల్ అంటే స్థిరంగా చింతాపర. కదలకుండా ఉండి కన్ను ఆర్పకుండా జాగ్రత్త నీరవాలపర్ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. కానీ కొంచెం చింతాపర్, కానీ కొద్దిగా విచారంగా ఉన్నాయన్న చెట్లు. ఎందుకని విచారంగా ఉన్నాయి? ఇక్కడ ఒకసారి చూడండి. చెట్లు ఎక్కడి దాకా వెళ్ళినాయి? ఆకాశం దాకా వెళ్ళినట్టు కనిపిస్తున్నాయి. కొంచెం ఖాళీ ఉంది. ఈ ఖాళీని నేను ఎప్పుడు భర్తీ చేస్తాను. నేను ఆకాశాన్ని ఎప్పుడు అంటుకుంటాను. ఇక్కడ దాకా ఎదిగా, ఇంకా ఇంకొంచెం ఉంది, అది ఎప్పుడు ఎదుగుతాను అనే ఒక ఆలోచన ద్వారా. మీరు కూడా అంతే. ఒక టీవీలో ఎక్కడన్నా న్యూస్ వస్తాయి. న్యూస్లో ఒక కలెక్టర్ గారు, ఒక లేడీ కలెక్టర్ అనుకోండి, చూడటానికి ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటుంది. కానీ ఒక జిల్లా కలెక్టర్ లేదా ఒక స్టేట్ ఆఫీసర్స్ ఉన్నారు. అప్పుడు నేను కూడా ఇంత పెద్ద ఆఫీసర్ని ఎప్పుడు అవుతాను, అవ్వాలంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష రావాలి. ఈ చెట్లుకి ఆకాంక్ష వచ్చింది అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు. అనిమేష్ అటల్కు చింతాపర్ జాగ్ రహే హై నీరవ నభుపర్. ఏమిటవి? తరువర్. उड़ गया अचानक लो भूधर पड़गा अपार भारत के पर. उड़ गया ఎగిరిపోయినాయి అంట కొండలు, మాయమైపోయినాయి అంట. కొండలు మాయమవడం ఏంటి? కొండలు బాగా కనపడుతున్నాయా? ఇక్కడ కనపడినట్టుగా ఇక్కడ కనపడుతున్నాయా? కనపడాలి. ఎందుకని? మాయమైపోయినట్టుగా ఉన్నాయంట. ఆ వర్షం సందర్భంలో మేఘాలు అడ్డుపడి. ఉడుగయా
కొండ ఎగిరిపోయిందండి. అచానక్ లో అయ్యో కొండ ఎగిరిపోయింది. అచానక్ సడన్ గా ఏమి ఎగిరిపోయింది? కొండ. ఇక్కడ ఉంది చూడండి, భూధర్. భూధర్. భూ అంటే భూమి, ధర్ అంటే ధరించినది. భూమి ధరించినది, మోస్తుంది అని. భూమి మోస్తున్న ఈ కొండ ఉడుగయా అచానక్ పడక అపార్ భారతకే పర. ఎట్లాగంట? ఒక తెల్లని పక్షి, అంటే తెల్లని మేఘాలు ఉన్నాయి అక్కడ, తెల్లని పక్షి పడకన అంటే రెక్కలు ఎగరాయి, రెక్కలు తప్పబలాడిస్తూ, రెక్కలు తప్పబలాడిస్తూ ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కొండ అచానక్ సడన్ గా ఎగిరిపోయింది. रवशेष रह गए हैं निर्झर, है टूट पड़ा धूप पर अंबर. రవశేష్ అంటే ఏంటి? ఆవాజ్. ఆవాజ్ అంటే సౌండ్. రవశేష రह गए हैं నిర్ఝర్. నిర్ఝర్ అంటే జలపాతము, రవశేష रह गए हैं. శేష్ అంటే మిగిలినది, రవ అంటే శబ్దం. కేవలం శబ్దం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకని? ఇక్కడ మొత్తం మాయమైపోయిన కనపడుతుంది కదా. కొండ ఎగిరిపోయినట్టు కనిపిస్తుంది, కొండ కనపడలేదు ఇక్కడ. కానీ సెలయేరులు ఉన్నాయి, నీళ్లు పారుతూ ఉన్నాయి. కూడా భూపర్ అంబర్. ఎట్లా కనిపిస్తుందంట? భూపర్ భూమి మీద, అంబర్ తెలుసా? అంబర్ ఆస్మాన్. భూమి మీద ఆకాశం పడినట్టుగా, టూట్ కూడా విరిగి పడినట్టుగా కనిపిస్తూ ఉంది. ధన్సకయ్యే ధరామే సభైషాల్. ధన్సకయ్యే కూరుకుపోయినట్టుగా. ఏం కూరుకుపోయినాయి? ధరామే. ధర అంటే ఏమిటి? భూమి. భూమిలో కూరుకుపోయి, సభ అంటే భయంతో భయపడిపోయి. ఇక్కడ ఆకాశం భూమి మీద విరిగి పడ్డప్పుడు చెట్లు భూమిలోకి ధ్వంసకయ్యాయి, కూరుకుపోయాయా అన్నట్టు అనిపిస్తుందంటే ఏం చెట్లు? శాల్. దీన్నే సాల వృక్షము అంటారు తెలుగులో. శాల వృక్షము, దీన్నే బోధి వృక్షం అంటాం. ఇవి ఎట్లా ఉంటాయి? ఇవన్నీ శాల వృక్షాలు. శాల వృక్ష తోటలు ఉంటాయి అడవులు. ఈ శాల వృక్షాలు ఈ చెట్టు చాలా ఆయుర్వేదం లేకపోతే మంచి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు. దీని కింద గౌతమ బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బోధిసత్వుడిగా మారాడని, అంటే జ్ఞానవంతుడు అయ్యాడని, అక్కడి నుంచి ఆయన అందరికీ బోధించడం మొదలుపెట్టాడని, అందుకని ఈ వృక్షాన్ని బోధి వృక్షం అని కూడా అంటారని, ఇది జ్ఞానం ఇచ్చే వృక్షం అని రకరకాల స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చెట్టు విడిగా చూస్తే ఇట్లా ఉంటుంది. ఈ చెట్టు కింద కూర్చుని ఆయన తపస్సు చేశాడు, జ్ఞానం వచ్చింది ఆయన. ఈ చెట్లు ఏమైంది అంటే ధ్వంసలయ్యే, కొండల దగ్గర ఉంటాయి, భూమిలో కూరుకుపోయి అన్నట్టుంది. ఎందుకని అట్లా ఉంది? పైనంతా కూడా పైన మేఘాలతో మూసుకుపోవడం వల్ల అట్లా అనిపిస్తూ ఉంది. సభైషాలు ఉటురహ ధుమ. కొండ మీద భూమి విరిగి పడ్డప్పుడు, నిజంగా భూమి విరిగి పట్టలేదు, భూమి మీద ఆకాశం విరిగి పడ్డప్పుడు ఈ విధంగా జరిగింది. ఉటురహ ధుమ. ఇంకా ఏం జరుగుతుంది? ధుమ. ధుమ అంటే స్మోక్, పొగ ఎగురుతూ పొగలేస్తూ ఉన్నట్టుగా. అంటే పొగ నిజంగా అక్కడ ఏం లేదు. వర్షం పడ్డప్పుడు వచ్చే నీటి మీద నుంచి వచ్చే తుంపర్లు పైకి లేచి పొగలేస్తున్నట్టుగా ఉన్నాయి. జల్గయా తాల్. ఎంత బాగా భయంకరంగా అక్కడ పొగలాగా ఉంది అంటే జల్. తాల్ అంటే ఇందాక చెప్పాను, తాలాబ్ చెరువు. కింద ఉన్న నీళ్ళన్నీ కూడా
కాలిపోతే ఎట్లా పొగ వస్తుందో ఏదైనా వస్తువు కాలిపోయినప్పుడు అట్లా చెరువంతా కాలిపోయిందా అందుకని పొగ వస్తుందా అన్నట్టుగా ఉంది. ఎవరు జలదయాలమే విచర విచరత ఇంద్రకేళిత ఇంద్రజాలం. ఇది అట్లా అంతా ఎట్లా ఉంది, ఒక ఇంద్రజాలం లాగా. ఇంద్రజాలం మొదలవు ఏంటి? ఇంద్రజాలం అంటే మ్యాజిక్, అంటే మాయా, మాయా మంత్రాలు, జాదు. ఇంద్రజాలం చేసినట్టుగా ఉందంట. ఎవరు ఇంద్రజాలం చేశారు ఇక్కడ? ఇంద్రుడు అయిన రాజు అయిన ఇంద్రుడు ఇంద్రజాల కేల్తాత మ్యాజిక్ చేస్తున్నాడా అనిపించిందంట. ఎట్లాగా? ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ? యోం అంటే ఎలాగంటే జలదయానమే, జలద అంటే జలము కలిగి. జలము కలిగి ఏమిటి? దేంట్లో ఉంటాయి వాటరు? మేఘాలలో ఉంటాయి. జలద యాన్ అంటే వాహనం, వెహికల్. మేఘాన్నే వాహనంగా చేసుకుని విచరణ అంటే చలించుట, తిరుగుట, సంచరించుట. మేఘం యొక్క వాహనంలో అటు ఇటు తిరుగుతూ ఆయన ఇంద్రుడు మ్యాజిక్ చేస్తున్నాడా అన్నట్టుగా ఉందండి. ఇదంతా మామూలుగా మనిషి చేసే దానిలాగా లేదు. ఇది ఎంత అందమైన దృశ్యమో మనిషి చేసేది కాదు. ఈ ప్రకృతిని ఇంద్రుడు అట్లా చేస్తున్నాడా అనిపించింది. ఏమిటి ఇదంతా? ఇంత అందమైన ప్రకృతి ఈ ప్రపంచంలో ఉంది అంటే దేవుడి యొక్క సృష్టి. ఇక్కడ ఇంద్రుడు మ్యాజిక్ చేసినట్టుగా కవి గారికి అనిపిస్తూ ఉంది. ఈ విధంగా పర్వత ప్రదేశమే పావస్ ఉంటుంది. మామూలుగా అన్ని చోట్ల బాగానే ఉంటుంది, కానీ పర్వతాల్లో ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఈ సుమిత్రా నందన్ పంత్ అనే కవి చాలా చక్కగా వర్ణించాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.